హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి మీరు రావు గారి రాచబండ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే కేకే న్యూస్ సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, పెట్ట కథల శ్యామల మరో హరికథతో మీడియా ముందుకు వచ్చింది. అసలు ఏం అర్హత ఉందని మాట్లాడుతుందో ఈ ఆవుదం వృక్షం. జగన్ కి ఇలాంటి వాళ్ళు తప్ప పెద్దగా ఎవరు సపోర్ట్ చేయడం లేదు. చూడమ్మాయి శ్యామల, వచ్చావు కదా, మీ ఆయన అప్పుల వ్యవహారం నాంచకుండా స్ట్రైట్ గా పాయింట్లోకి రా. కొత్త కథ ఏమైనా చదివావా? చదివితే ఆలస్యం ఎందుకు, మొదలెట్టు. ఒక సింహం రోడ్డు మీద వెళ్తుంటే దాన్ని చూసి గుంట నక్కలు, తోడేళ్లు, కాకి కుక్కలు తెగ మురుగుతూ ఉంటాయి. మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గత కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్లు, జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు. కానీ హఠాత్తుగా నిన్న సడన్గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత, మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు. మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది. ఏంది నీ అర్థమైంది నా పంచి మీద అంచు? ఏందేంది జగన్ రెడ్డి సింహమా? చా నిజమా? సింహం సింగిల్ గా వచ్చి 11 సీట్లే గెలిచింది ఏంది శ్యామల? ఇదిగో నువ్వు పావల శ్యామలకి ఎక్కువ, ఆవిడే శ్యామల సినిమాలో రమ్యకృష్ణకు తక్కువలో మాట్లాడుతూ ఉన్నావు. కానీ అమ్మాయి, నేను చూస్తా ఉంటే నీకు సలహా ఇవ్వాలనిపిస్తా ఉంది. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా బయటకు రాకు, ఈ ఎండలు పేలిపోతా ఉన్నాయి. గ్లామర్ ఫీల్డ్ కదా, మరి అది కాస్త పోతే ఫేడ్ అవుట్ అయిపోతావు. ఇప్పుడు చెప్పు, అసలు నీకేం అర్థమైందో, ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నావో? ఆయన జగన్ రెడ్డికి భజన చేసిన వాళ్ళంతా కామయ్యారేంటి? ఏరి వాళ్ళంతా ఎటుపోయారు? ఎరక్కపోయి పాపం నువ్వు ఇరుక్కుపోయావు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్కి చేరిపోయాయి అనమాట. చేబ్రోలు కిరణ్ ఆవుదంతమే ఇందుకు ఉదాహరణ. అధికారం ఉందనే అహంకారం, తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు. ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? టీడీపీయే కదా. చూడమ్మాయి శ్యామల, నువ్వు చరిత్ర తెలియకుండా మాట్లాడుకు. ఓ పోసాని, ఓ బోరుగడ్డ, ఓ శ్రీరెడ్డి, వీళ్ళంతా ఎవరో కాస్త చెబుతావా? ఈ రోజు ఏదో ఒక అనాకారిగాడు ఏదో అన్నాడని గింజుకుంటా ఉన్నావే. మరి పోసాని పవన్ భార్యలను, పిల్లలను ఏమన్నాడో గుర్తులేదా? సాక్షాత్తు అసెంబ్లీలో కొడాలి నాని, వల్లభనేని వంశీలు, చంద్రబాబు గారి సతీమణిని ఏమన్నారో మర్చిపోయావా? లేదంటే నటిస్తా ఉన్నావా? ఇలాంటి సోషల్ మీడియా సైకోలను పెంచి పోషించింది సజ్జల గారి పుత్రరత్నమే. ఎక్కడా భార్గవుడు దాక్కున్నాడా? తాడేపల్లి ప్యాలెస్ లో దాచిపెట్టారా? ముందు ఆ విషయం మాట్లాడు. అసలు సోషల్ మీడియాలో అడ్డమైన శాండాలు మాట్లాడించింది వైసీపీనే అని పిల్లబచ్చగాళ్ళు కూడా తెలుసు. నీకు తెలియదంటే నవ్వొత్తా ఉంది. ఈ సోషల్ మీడియా తోడేళ్ళని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు? మీరు ఎందుకు పెట్టరు? అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ, బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ, అనిపించినట్లు పోస్టులు పెడుతూ, ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ పోస్టులు పెడుతున్నారే, వాటి మీద, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది
టీడీపీ పార్టీ జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. కళ్ళేమైనా కాకులు ఎత్తుకెళ్ళయ్యా. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి భారతమ్మని ఏదో అన్నాడనే కదా 48 గంటల్లో అరెస్ట్ చేసి బోకలో దోశారు. పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అందుకే న్యూస్ చూడాలంటారు. ఏం చేస్తున్నావు? ఖాళీగానే కదా ఉన్నావు. పెద్దగా సినిమా ఆఫర్లు కూడా లేవని అన్నాను. పార్టీ అంటావా? ఎప్పట్లో లేచే పరిస్థితి లేదు. మరి ఏం చేస్తున్నావు? అధికార ప్రతినిధి అని ముద్ర వేసుకుని పేటీఎం సిల్లర్ ఏరుకోవడం కాదు, అసలు రాజకీయం ఏం నడుస్తుంది అనేది చూడాలి కదా. ఆయన మీ జగన్ రెడ్డి నేర్పిన విద్య శ్యామలాక్షి మర్చిపోయేవా ఏంది? మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది, అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు, ఎందుకంటే మిమ్మల్ని జాకీలేసి లేపాల్సింది వాళ్లే కదా, అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు. ఏందమ్మాయి శ్యామల, ఇది ఓ వైపు అరెస్ట్ చేశారు అనేది నువ్వే, మరోవైపు చెయ్యలేదు అనేది నువ్వే. నీకే క్లారిటీ లేకపోతే ఆటా సేపు. నేను ఓ విషయం చెప్పనా, ఇంతకంటే దారుణంగా అమ్మలని అక్కలని పిల్లల్ని భార్యలని తిట్టిన మీ వాళ్ళని అప్పట్లో జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పి అప్పుడు మాట్లాడు. దేవుడు నోరిచ్చాడు కదా అని మోగితే మా ఊరు మున్సిపల్ గారు 3వ క్వార్టర్లో మారిపోగలవు. ఆవిడికి ఏమైందనేదే కదా నీ డౌటింగ్. నీలాగే అర్థం పార్థం లేకుండా మాట్లాడితే పక్కింటోళ్ళు 4 కోసేసారు. ఇప్పుడు ఆవిడ అబ్బా జబ్బా దబ్బా అనడం తప్ప చేసేది ఏమీ లేదు. ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఎంత కాదన్నా భావి భారత నటీమణివి కదా. నోరు చాలా ముఖ్యం, జాగ్రత్తగా వాడటం కూడా ముఖ్యమే. నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు? మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి, ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ కూడా ఒక ముసుగు మాత్రమే. అలాంటి ముసుగు అరెస్టులు కూడా మీరు చేయలేదు కదా శ్యామల. వెనకటికి నీ బోటితే తల నిండా పేలెట్టుకుని పాకింటావికి పేలు చూడడానికి వెళ్ళిందట. అలా ఉంది. లొసుగులన్నీ నీ దగ్గర ఎట్టేసుకుని నువ్వు ఇలా మాట్లాడడం ఏమైనా పద్ధతిగా ఉందా? మీ బాసును ఆరాధించే శ్రీరెడ్డి ఆవిడే కదా నీకు పోటీ. ఆ అమ్మాయిని కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో క్షమించమని పేరున అడిగింది కదా. మరి ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పగలవా? తప్పు ఎవరు చేసినా తప్పే. ఇంట్లో ఆడాలని మాట తోలడం ఖచ్చితంగా తప్పే. మీరు శిక్షించకపోయినా, మీ దమ్ముకు లేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఉంది, తోలు తీసేస్తారు ఎవరికైనా. ఇది అయినా ఇదిగో అది మన అయినా పరాయినా గుర్తెట్టేసుకో. మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు. నిజంగా అలా సంబోధించొచ్చా అండి? అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకి ఇచ్చే గౌరవం? మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? జగన్ రెడ్డి హయాంలో మాజీ సీఎం 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబును మీ గోట్కా మాట్కా నాని ఏం బూతులు తిట్టాడో మర్చిపోయేవా శ్యామల? బూతులకు పేటెంట్ పొందింది మీరే కదా. మీ పార్టీ వాళ్ళకి అడిగే అర్హత ఉందా? ఇదిగో ఏసీ గదులు దాటి బయటకు రాని నువ్వు ప్రజల గురించి, వారి బాగోగుల గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వుతా ఉంది. అయినా ఇప్పుడు మీకుంది ఎవరిసేపు గంట అరగంట రాంబాబు, కోడిగుడ్డ అమర్నాథం, మిడిల్ ఫింగర్ రోజా, సన్యాసం తీసుకున్న పేరు నాని, పెళ్లాలు
పెళ్ళిళ్ళు అని మాట్లాడే మీ బాసు ఇదే కదా మీ బలం. ఓహో లక్ష్మీ పార్వతి కూడా ఉంది కదా. సరే వీళ్ళంతా కలిసి సాయంత్రం పునుగులు వేసుకొని తినడానికి తప్ప దేనికి పనికిరారని గంటాపదంగా చెప్పగలను. మేకప్ కారిపోకముందే బయలుదేరి శ్యామల బయలుదేరు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉంటే అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ఇట్టు. అప్పటి వరకు అప్పులు ఎగ్గొట్టేసిన నీ పతిదేవుడు అప్పుల అప్పారావులా కామ్గా ఉండటమే బెటర్. సాల్లే బడా ఇల్రా.